మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడంపై పుట్టపర్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నేతలు గుడిసె దేవానంద్, శ్రీనివాస్, ప్రకాష్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ తీసుకొస్తున్న కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి మహాత్మాగాంధీ సందేశ్ పాదయాత్ర చేపట్టడంపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ తీసుకొచ్చిన కొత్త చట్టంపై గ్రామాల్లోకి వెళ్లి రైతు రచ్చబండ ఏర్పాటు చేసే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేయడం ఆయన వయసుకు తగ్గ పని కాదన్నారు. రఘువీరారెడ్డి చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే చెప్పాలి, కానీ ప్రజలను మభ్యపెట్టేందుకు పాదయాత్ర చేస్తే ప్రజలెవరూ పట్టించుకోరని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో చేసుకోండి, దేవులను దర్శించుకోండి, కానీ బీజేపీని విమర్శించే పని పెట్టుకోవద్దంటూ హితవు పలికారు. అంటే ఈ రచ్చబండ, రైతు రచ్చబండ ద్వారా మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క తప్పుడు మాటల్ని అరికట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు నీలకంఠాపురం నుంచి హిందూపూర్ దాకా పాదయాత్ర చేస్తున్నాడో మన రఘువీరారెడ్డి గారు, ఇది ఆయనకు వయసుకు తగ్గట్టు పని కాదు. ఎందుకంటే చట్టం పూర్తిగా అవగాహన తెలుసుకొని చట్టంలో ఉండే లోపాలు ఏదైనా ఉంటే చెప్పాలా, కానీ ప్రజల్ని మబ్బు పెట్టడానికి లేకుంటే ప్రజల్ని మైమర్చేదాని కోసం ఈరోజు ఎవరు కూడా అంత ఈజీగా లేరు. మీరు పాదయాత్ర చేసినా కూడా దాంట్లో చట్టంలో ఉండే మహాత్మా గాంధీ పేరు మార్చినారు అంటున్నారు. భారత్ పేరు వచ్చింది కదా, ఈ దేశంకైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారా? భారత్కైనా ఆ దేశంకైనా మించిన పెద్ద నాయకులు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఇక్కడ జన్మించిన వాళ్ళు ఫస్ట్ ఇండియా అంటారు, తర్వాత మేము అంటారు. ఫస్ట్ దేశం గురించి ఆలోచిస్తారు. ఈరోజు నీకు వికసిత భారత్, వికసిత అంటే వెలిగిపోతున్న ఈ దేశాన్ని మనం చూడాలా, ప్రపంచ విశ్వగురువుగా చూడాలనేది నరేంద్ర మోడీ గారి సంకల్పం. అంటే 2047కి ప్రపంచంలోనే విశ్వగురువుగా చూడాలని అన్ని రంగాల్లో, ఆర్థికంగా కావచ్చు, అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశం వెలుగుతో పోతే, విశ్వగురువుగా ఉంటే ఈరోజు మనకి ఎంత ఇది అవుతుంది. ఈరోజు కొన్ని దేశాల గురించి మనం చూస్తున్నాం, కొట్టుకొని వస్తున్నాయి. కానీ పరిస్థితులు ఈరోజు అందుకనే అన్ని రంగాల్లో కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆ ఆలోచనతో ఈరోజు ప్రయాణం చేయడం. ఈరోజు ఎక్కడా కూడా 11 సంవత్సరాలుగా ఎక్కడైనా ఒక రూపాయి అవినీతి ఎక్కడైనా జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందుకని దీనికోసం అని చెప్పి ఆ యొక్క ఏదైతే ఉపాధి హామీ పథకంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో, మేము రైతు రచ్చబండ పేరు మీదుగా ప్రతి గ్రామంలోన, ప్రతి పంచాయతీల్లోన ఈ యొక్క గ్రామ సభలు పెట్టి చైతన్యవంతం చేస్తున్నామండి. ఆ పేరుతో ఒక పాదయాత్ర చేయాలి. గాంధీ మహాత్ముడు హిందూపురకు వచ్చినప్పుడు మీ తండ్రి గారు పాదయాత్రతో పోయేసి దర్శించుకోవడం, లేకపోతే ఆ భాషను వినేసి వచ్చి స్ఫూర్తి పొందడం, ఇంత సంతోషంతో ఆహ్వానిస్తాము, సంతోషిస్తాము. కానీ ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నింద వేసే పని మాత్రం చేయకండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉండాలి. ఈరోజు దాంట్లోనే నకిలీ కార్డులు కానీ, లేకపోతే అవినీతిని కానీ సమూలంగా తీసేసి ప్రతి ఒక్క పైసాకి బాధ్యత ఇచ్చే అధికారుల్ని, అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి సాంకేతికంగా జియో ట్యాగ్ కానీ, లేకపోతే ఏ టెక్నాలజీ కానీ ఉపయోగించి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకోకుండా చేయడం,